హాయ్ అండి. ఈ రోజైతే నేను స్వయంభుగా వెలిసిన కామాఖ్య అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి. చాలా అంటే చాలా రోజులు. గంగపూర్ జాతర వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు రిటర్న్లో అంటే అందరు అంటున్నారు, అన్నీ మీరు ఎక్కువ పూజలు చేస్తారు కదా, అన్ని టెంపుల్స్కి వెళ్తారు, ఒక్కసారి కామాఖ్య అమ్మవారిని దర్శనం చేసుకోండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. అమ్మవారు చాలా మహిమగల్ల అమ్మవారు. ఏం కోరుకున్నా కూడా నెరవేరుద్దని. నాకైతే అప్పటి నుంచి వెళ్దాం అంటే అస్సలు వీలు కాలేదండి. ఇప్పుడు వెళ్తా అంటే నేను కూడా బెల్లంపల్లి నన్ను ఉంచిండు, నన్ను ఒక్కదాన్ని. అంటే ఒక 2 గంటల తర్వాత మా డాడీ తీసుకొని వస్తా అన్నాడు. అంటే టెంపుల్ దర్శనం చేపించుకొని తీసుకొస్తా అంటే మా ఆయన ఉంచిండు. కానీ ఆ రోజు వీలు కాలేదండి. ఎన్నిసార్లు పోవాలనుకున్నా కానీ ఏదో ఒక ఆటంకం జరిగి పెండింగ్ అంటే శుక్రవారం అండి ప్రొద్దున వెళ్దాం అనుకున్నాం. పూజ అదంతా అయ్యేసరికి 11:30 అయింది. అంటే ఇల్లు గడుగుడు, పూజలు చేసుడు అవన్నీ మస్తు. శుక్రవారం అంటే బాగా పని ఉంటుంది కదా. సరే మరి సాయంత్రం దర్శనం చేసుకుందాం అనుకున్నాం. మరి టెంపుల్ ఓపెన్ ఉంటుందా లేదా అదో డౌట్. 2-3 కాల్ చేసి తెలుసుకుందామని కాల్ చేసిన. వాళ్ళేమో లిఫ్ట్ చేయలే. ఎప్పుడైనా ఒకటే రింగ్కి లిఫ్ట్ చేసేటోళ్ళు. అరే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏందనుకున్నా. ఇక సరేలే మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం అయితే తొందర లేద్దాం. అప్పుడు 4-5కి లేసి 7 వరకు వెళ్దామని అనుకున్నాం. ఇక క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఇంట్లో పూజ చేసుకుంటా అంటే అమ్మవారు పంపించినట్టే. సబ్స్క్రైబర్స్ అయితే ఒక 5-6 మెంబర్స్ అయితే వచ్చిండ్రు. మాట్లాడుతాను అంటే మిమ్మల్ని కలవాలని వచ్చినాం. హైదరాబాద్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇక్కడికి టెంపుల్కి వెళ్ళి వచ్చినాం. రాంగ్ ఇక పిల్లలు వెళ్దామంటే మీ ఇంటికి వచ్చినాం అన్నట్టు. టెంపుల్ అంటే ఇక్కడ మాకు సత్య సాయిబాబా గుడి దగ్గర ఉంటుంది. అక్కడికే వెళ్ళినరా అంటే లేదండి మందమరి కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్ళినాం అంటే. అవునా, అసలు మేము ఈరోజు వెళ్దాం అనుకున్నాం తెలుసా. నిజంగా పోనీలేండి, మీరు అమ్మవారిని దర్శనం చేసుకున్న వాళ్ళైనా మా ఇంటికి వచ్చిందని సంతోషం అనిపించింది. ఇక వాళ్ళని అడిగిన అంటే ఏ టైంలో గుడి ఓపెన్ ఉంటుంది అంటే అట్లా ఏ టైం ఏంటంటే ఎప్పుడైనా ఉంటుందని చెప్పిండ్రు. అవునా, మాకు తెలియక నిన్న రెడీ అంటే వెళ్దాం అనుకున్న వాళ్ళమే క్యాన్సిల్ అయినాం ఈరోజు అని నిన్న వాళ్ళతో అన్న తర్వాత ఈరోజు కాదండి రేపు వెళ్ళండి, అమావాస్య పూజలు మంచిగా అవుతాయంట అంటే. అబ్బా నిజంగా సాక్షాత్తు అమ్మవారే మిమ్మల్ని పంపించింది అన్నంత సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే నాకు గుడి గురించి ఏం వివరాలు ఏం తెలియదు. ఏ టైంకు బంద్ చేస్తారు, ఏ టైంకి ఓపెన్ ఉంటుందని అసలు ఎవరు. ఎక్కడెక్కడ నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారు. మేము ఇంత దగ్గర ఉండి కూడా మేము వెళ్ళడానికి మాకు ఇంత 250, 300, 500 కిలోమీటర్ దూరం నుంచి వస్తారంట. దర్శనం చేసుకుని పోతారు. మాకు ఒక 15 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంతే. కానీ అంటే మనం పోయే బెల్లంపల్లికి ఎప్పటికి 9కి అవుతాం. అది రాసి పెట్టి ఉండాలి కదా, ఈ రోజు రాసి పెట్టండి. దర్శనం ఈ రోజు కావాలని ఉన్నది. అమావాస్య మళ్ళీ మంచి రోజు, అమ్మవారి పుట్టిన రోజు అంటారు. అమావాస్య అంటే యోనిమాత స్వయంభుగా వెలిసిండ్రంట. అసలు మళ్ళీ ఏంటంటే వారాహి అమ్మవారు. అసలు అమ్మవార్లను చూడడానికి 2 కళ్ళు సరిపోవంట. మా వదిన కూడా చాలా రోజుల నుంచి చెప్తా ఉంటే నాకైతే మనసు కొట్టుకుంటుంది. పోదామంటే వీలైతే లేదు. ఈ రోజు అయితే అమ్మవారి పిలిపించుకున్నట్టు పిలుపు, అమ్మవారి దగ్గర నుంచి పిలుపు అయితే వచ్చింది. మేమైతే వెళ్తున్నామండి. మీకు కూడా దర్శనం చేపిస్తాం. మంచి దర్శనం చేసుకోండి. అంటే ఏ కోరిక అంటే మీరేమన్నా మనసులో దండం పెట్టుకోండి. ఆ కోరిక నెరవేరితే మీరు వచ్చి దర్శనం చేసుకోండి. అమ్మవారి దర్శనం చేసుకుంటా అని దండం పెట్టుకోండి. కోరిక నెరవేరితే వచ్చి దర్శనం చేసుకోండి. అందరు అంటున్నారు చాలా మహిమగల్ల అమ్మవారు, స్వయంభుగా వెలిసిన అమ్మవారు అని. ఓకే, అంత మంచి జరగాలండి, అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, వెళ్దాం పదండి. చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు కామాఖ్య అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామండి. బయట చూసినట్టయితే టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా వర్క్ నడుస్తుంది, కంప్లీట్ కాలేదండి. గుడి అయితే చాలా బాగుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఒక్కొక్క దేవుడిని అయితే చూపిస్తాను. ఫస్ట్ మనం గణపయ్యని చూద్దామండి. అసలు నాకైతే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. మీకు కూడా కదా. నేను ఇట్లా అంటే అమ్మవార్లతోని చూడడం అయితే చూడలేదు అసలు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, ఎక్కడ చూడలేదు. నాకైతే ఎంత మంచిగా అనిపించింది అంటే ఫుల్ సంతోషం అనిపించింది. మంచిగా ఉన్నాడు స్వామి అయితే అమ్మవార్లతోటి. అసలు ఎంత ముద్దుగా అంటే నా దృష్టి తాకుతుంది కావచ్చు, అంత బాగున్నారు. 2 కళ్ళు సరిపోలేదండి. వినాయకుడికి ఎర్ర పూలు అంటే చాలా ఇష్టం. నాకు కూడా అయ్యగారు వినాయకుడి దగ్గరది ఎర్ర పువ్వు ఇచ్చేసరికి నాకైతే చాలా సంతోషం అనిపించింది. చూస్తున్నారు కదా, శని త్రయోదశి ఈ రోజు అయితే మళ్ళీ అమావాస్య అనేసి హోమాలు పూజలు అయితే ఫుల్ జరుగుతున్నాయి. చాలామంది జనాలు వచ్చి వెళ్ళారంట. ఇంకా కూడా చాలామంది ఉన్నారండి. చుట్టూరు పొలాలు, అసలు లొకేషన్ ఎంత బాగుందో. కొత్తగా అమ్మవారు అయితే ఇక్కడ వెలిసిండ్రండి. ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది. నాకైతే తెలియదండి. నాకైతే ఒక 6 months ఏమో అవుతుంది తెలిసి. అప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నా. ఎండలు అయితే ఫుల్ ఎండలండి. చూస్తున్నారు కదా, కాళ్ళు అయితే ఫుల్ కాలుతున్నాయి. శని త్రయోదశి అని అన్ని టెంపుల్స్కి వెళ్ళి వచ్చేసరికి అయితే కొంచెం టైం అయిందండి. 11-11:30 అట్లా అయింది. ఫుల్ ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంతవరకు టెంపుల్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మిస్ అవ్వకండి. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవార్లు అయితే అసలు ఎంతమంది ఉన్నారండి, ఎంత చక్కగా ఉన్నారు.
టెంపుల్ అయితే ఇంకా మొత్తం కంప్లీట్ అయితే కాలేదండి. మనం వేరే దేవస్థానాలలో చూస్తే అయ్యగారులు పూజ చేస్తారు కదా అండి, ఇక్కడ మాత్రం స్పెషల్ ఏంటంటే ఆడవాళ్ళే పూజ చేస్తారు. స్వయంభుగా వెలిసిన కామాఖ్య అమ్మవారి టెంపుల్లో. అంటే ఇక్కడ అమ్మవార్లు ఎంతమంది ఉన్నారో అంతమంది టెంపుల్స్లలో అసలు ఆడవాళ్ళే పూజ చేస్తారండి. చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా గుడి కంప్లీట్ కాలేదు కదా అనుకుంటారు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. అసలు మా వదిన చెప్తా ఉంటే నేను ఎప్పుడెప్పుడు వెళ్తానా ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపించింది. కానీ లోపలికి వెళ్తా ఉంటే నిజంగా నేనైతే అంత అంటే మనసు అయితే సంతోషంతో నిండిపోయిందండి. నాకైతే అమ్మవారంటే చాలా ఇష్టం. ఇంతమంది అమ్మవార్లను చూసేసరికి అసలు నాకైతే ఆ రోజు ఏం తినకున్నా మంచిదేనండి, కడుపు నిండిపోద్ది. చూడండి అసలు నాకైతే అసలు అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, ఏ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, అటు ఉరుకుతున్నా అసలు నిజంగా సంతోషం అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది అంటే ఒక 15 కిలోమీటర్సే కదా, ఇంత దగ్గరుండి నాకు ఎందుకు తెలీదు, ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదు అని చాలా బాధ అనిపించింది. అయినా శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అన్నట్టు అమ్మవారి ఆజ్ఞ లేనిదే ఎట్లొస్తామండి. అమ్మవారి పిలుపు అయితే నాకు ఈ రోజుకి వచ్చింది. ఇక్కడికైతే మన సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చిండ్రండి, చాలామంది అంటే చాలామంది. తేజరాణి గారు మీరు ఇక్కడే ఉంటారా మంచిర్యాల దగ్గర అంటే హైదరాబాద్లో అనుకున్నారంట చాలామంది. మీరు హైదరాబాద్ ఏమో మరి ఇంత దగ్గర ఉండి అంటే అక్కడ పూజ చేసే వాళ్ళు ఉంటారు కదా ఆడవాళ్ళు, అసలు మీరు ఇంత దగ్గరన మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదండి అన్నారు. అసలు ఎందుకు రాలేదా నేను కూడా బాధపడుతున్నా అని మనసులో అనుకున్నా. ఇక్కడ అమ్మవారు అయితే స్వయంభూగా వెలిసారండి. నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వివరించుకుంటూ చెప్తున్నారు. నాకైతే అట్లా వినాలనిపించింది, చాలాసేపు వినుకుంటున్నా. ఇక్కడ తవ్వినరంట విగ్రహాలు అయితే తీసి చూపిస్తున్నారు, వాళ్ళైతే విగ్రహాలు అయితే ఇవి బయటపడ్డాయండి అని చూపిస్తున్నారు. పూజలు అయితే ఇక్కడ చేస్తామండి అమ్మవార్లకు అని అన్ని అమ్మవార్లు చూపిస్తున్నారు. చక్కగా చెప్పిండ్రండి, అసలు కల్లో కనిపించి ఇట్లా అమ్మవారు ఇట్లా అన్నీ చెప్పేసరికి నాకైతే అసలు అట్లా వినుకుంటుండిపోయిన. ఈరోజు ఇక్కడికి రావడం అమ్మవార్లను దర్శనం చేసుకోవడం నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. మీరు కూడా ఎవరైనా ఇంతవరకు స్వయంభుగా వెలిసిన కామాఖ్య అమ్మవారి టెంపుల్ ఇంతవరకు రాకుండా ఉంటే రాండి, చాలా బాగుంది, మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి, నెరవేరితే చాలా మంచిది కదా. ఇప్పుడైతే మనం కామాఖ్య అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కదా, అలాగే వారాహి అమ్మవారు, వారాహిదేవి అసలు చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవండి. లలితామాత, అసలు సరస్వతీదేవి ఎంత చక్కగా ఉన్నారండి అసలు అమ్మవార్లు అయితే. సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వచ్చారండి, వాళ్ళందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేనైతే చాలా సంతోషం అనిపించింది. అసలు అందరూ గుర్తుపట్టి వీడియోస్ బాగుంటాయి, నైస్గాని వీడియోస్ కూడా చాలా బాగుంటాయి అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున. మా రిషి ఛానల్ కూడా తేజరాణి వారసుడు అండి. ఇంతవరకు ఎవరైనా ఫాలో చేయకున్నా సబ్స్క్రైబ్ చేసుకోకున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అసలు మీరు టెంపుల్కి అయితే రావాలండి. ఫస్ట్ అయితే వారాహి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ రావాలంట చెప్తున్నారు. నేనేమో ఇటు నుంచి అటు వెళ్తున్నా, లేదండి అటు నుంచి ఇటు రావాలి, వారాహి అమ్మవారిని ఫస్ట్ దర్శనం చేసుకోండి అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, అసలు అమ్మవారిని అసలు చూస్తూ అట్లా ఉండిపోవాలనిపిస్తుంది. అసలు మీరు కూడా దండం పెట్టుకోండి, మనసులో మంచిగా కోరుకోండి. ఏమైనా కోరికలు ఉంటే కోరికలు నెరవేరితే మాత్రం తప్పకుండా రాండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవార్లని ఎంత చక్కగా అలంకరణ చేశారో, ఎంత చక్కగా అలంకరించిండ్రో అసలు చూస్తా అంటే కన్ను మూసుకోవాలనిపించట్లేదు. కానీ కాసేపు కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటున్నా, కాసేపు అట్లా చూస్తూ ఉండిపోతున్నా. మీరు కూడా ఎంతమంది కామాఖ్యాదేవి టెంపుల్కి వచ్చిండ్రో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే నా వీడియోస్ ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు, ఏ ఊరు నుంచో మాత్రం తప్పకుండా పెట్టండి. అంటే ఇక్కడ మందమరి దగ్గర ఉన్న వాళ్ళ ఇంకా దూరం నుంచి కూడా వచ్చిండ్రా ఎవరైనా హైదరాబాద్ నుంచి అంటే తెలుసుకోవాలని ఉంది, అందుకోసమే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని. ఇంకొక 10 days అయితే మా రిషి అయితే హాస్టల్కి వెళ్తాడండి. అంటే ఇప్పుడే అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కదా, మంచిగా అనిపించింది. అంటే పిల్లలతో కలిసి ఇట్లా రావడం, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అబ్బా మమ్మీ అసలు అమ్మవార్లను చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, మా పాప బాబాయ్ అయితే అసలు ఎంత చెప్తున్నారో, నిజంగా చాలా బాగుంది, మీరు కూడా రాండి అంటూ చెప్తున్నారండి. మీరు కూడా తప్పకుండా రాండి. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎట్లా అని అడిగిండ్రు, కొంతమంది కామెంట్ చేసిండ్రు. ఎట్లా అని అంటే హైదరాబాద్ నుంచి మంచిర్యాల డైరెక్ట్ వస్తున్నారండి. మంచిర్యాల దిగిన తర్వాత మందమరికి వచ్చేసి గుడి అయితే దగ్గరండి, చాలా దగ్గర. అసలు దర్శనం చేసుకొని ఒక రోజంతుండి వెళ్తున్నారంట చెప్పిండ్రు చాలామంది. మా పాప కూడా చెప్తుంది
చాలా బాగుంది టెంపుల్. అమ్మవారిని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మీరు కూడా మంచిగా మనసులో దండం పెట్టుకోండి అంటూ చెప్తుంది. మీకు కూడా చూసే వాళ్ళకి ఎవరికైనా రావాలని ఉంటే, ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మాత్రం రిప్లై ఇస్తాను. అమ్మవార్లను దర్శించుకున్నాం కదా, ఇప్పుడైతే నేను బయటకు వచ్చి శివయ్య అసలు ఎంత బాగున్నాడో. నేనైతే రోజు ఇంట్లో శివునికి అభిషేకం చేసుకుంటా కదా, శివయ్యని చూడగానే నాకైతే మనసుకు మస్తు సంతోషం అనిపిస్తుంది. శివయ్య దగ్గరికి వెళ్ళి మంచిగా దండం పెట్టుకున్న, హనుమాన్ దగ్గరికి వెళ్ళిన, ఇంకా అన్ని దేవుళ్ళు అయితే చాలా దేవుళ్ళు ఉన్నారండి. అసలు నాకైతే మంచిగా అనిపించింది. ఒక్కసారి వెళ్ళిన వాళ్ళకైతే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అండి. అంత మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఏదైనా టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఈరోజైతే మేము మంచిగా ప్రశాంతంగా ఇంట్లో పూజ చేసుకొని, టెంపుల్కి వచ్చి ఇక్కడ పూజ చేసుకొని, మళ్ళీ ఇక్కడ నుంచి వేరే టెంపుల్కి వెళ్ళినామండి. అక్కడ కూడా ప్రశాంతంగా పూజ చేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. మనకు టెంపుల్ చూసినట్టయితే మెయిన్ రోడ్ దగ్గర నుంచి కనిపిస్తుందండి. దూరం నుంచి చూడొచ్చు, కనిపిస్తుంది. ఎలాంటి అంటే టెన్షన్ అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఏమైనా డౌట్ ఉంటే ఎవరిని అడిగినా కూడా చెప్తారండి ఎక్కడ అని. కామాఖ్య అమ్మవారి టెంపుల్ ఎక్కడ అంటే ప్రతి ఒక్కరు చెప్తారు. చూస్తున్నారు కదా, హనుమాన్కి చక్కగా దండం పెట్టుకోండి. అలాగే ఇక్కడ గోశాల కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఆవులకు కూడా ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. గోమాతకు పూజ చేస్తేనైతే నాకైతే ఇష్టం అండి. అంటే శుక్రవారం కూడా సంతోషమాతకు పూజ అయిన తర్వాత ఆవుకు పుట్నాలు బెల్లం పెట్టి, అంటే పసుపు కుంకుమతో పూజ చేస్తే అసలు ఎంత మంచిది తెలుసా, చాలా మంచిదండి. అందుకని ఎక్కడ గోమాతలు కనిపించినా కూడా నాకైతే మంచిగా అనిపిస్తుంది. వెంటనే వెళ్ళి ఖచ్చితంగా దండం పెట్టుకుంటా. ఓకే అండి, ఎలాంటి డౌట్లు ఉన్నా